ఆమేన్ ఆమేన్. చదవండి. దాదాపు దాదాపు అదే కాలము రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుట బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏ రోజు దినాలలో జరిగినటువంటి సంఘటనను దేవుడు మన మధ్యలో ఈ దినమందు ఈ సమయమందు బయలుపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఏ రోజు దినంలో ఏం జరిగిందంటే, ఆ కాలం ముందు బలత్కారముగా కొంతమంది విశ్వాసులను, సంఘ పెద్దలను, సేవకులను పట్టుకొని యూరోది ఏం చేసిండు, పట్టుకొని వారిని చంపేసిండు, వారిని శిరస్యాదనం చేసిండు, తలలు నరికేసిండు. అప్పుడు యూదులది ఎట్లుంటుందంటే, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పరిస్థితి కంటికి కన్ను పంటికి పన్నుగా ఉంటుంది దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు ఆనాడు ఏ రోజుతో జరిగించినది ఇప్పుడు ఎవరితో జరిగిస్తున్నాడు? ఇప్పుడు దుష్టునితో జరిగిస్తాడు, అపవాదితో జరిగిస్తాడు. కాబట్టి అపవాదికి దేవుని దగ్గర పోయి అనుమతి తీసుకొని దేవుని బిడ్డలనైతేమి, సేవకులనైతేమి, విశ్వాసులనైతేమి, ఇంకా మరొకరినైతేమి ఏం చేస్తూ ఉంటుంది? చంపివేస్తుంది. చంపివేసుడు అంటే తలను నరికెత్తలేదు. ఇప్పుడు కృపాకాలంలో మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఆత్మానుసారంగా దేవుని యొద్ద నుండి తప్పిపోతున్నాం. దేవుని యొద్ద నుండి తప్పిపోయిన వారిని ఏమంటారు? చచ్చిపోయిన వారి అంటారు. అంటే ఆత్మానుసారంగా డెడ్ అయిపోయింది, ఆత్మానుసారంగా చనిపోయిన వారు. ఇంకా ఆత్మ నిద్రావస్థలో ఉన్నది, ఇంకా ఆత్మ వారిలో ఇంకా మెలుకోనలేదు. మెలకువ జీవితం కలిగి దేవుడిని సేవించమని దేవుడు అంటున్నాడు. మెలకువ జీవితం అంటే ఏంటంటే స్పృహలో ఉండాలి. మనం ఎట్లా ఉండాలా? స్పృహలో ఉండి దేవుడిని సేవించాలి. మనం మెలకువ జీవితం కలిగి ఉండాలి. మెలకువ జీవితం కలిగి లేకపోతే దుష్టుడు మనల్ని ఆటంకపరుస్తాడు. దుష్టుడు మనం దేవుని సన్నిధి నుండి దూరపరుస్తాడు. దుష్టుడు దేవుడి యొద్ద నుండి మనం దూరపరిచి మనల్ని మన స్వకీయమైనటువంటి కోరికల చేత మనము ఏం చేయబడతాం? ఈడవబడ్డప్పుడు ఇహ సంబంధమైనటువంటి కోరికల చేత మనం ఈడవబడ్డప్పుడు దేవునికి మనము అవిధేయతగా ఉండగలుగుతాము. దేవుని దృష్టిలో మనము చచ్చిపోయిన వారిగా మనం ఉండగలుగుతాము. మనము ఒకప్పుడు మనము చనిపోయిన వారిగా ఉండగా, దేవునికి దూరస్తులుగా ఉండగా, ఆయన కృప చేత మనము దేవుని సన్నిధికి చేర్చబడ్డ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కాబట్టి మనము ఆనాడు ఏ రోజు ఏ విధంగా అయితే బలత్కారముగా తీసుకుపోయి, ఇప్పుడు బలత్కారం తీసుకుపోతున్నారా? తీసుకుపోతున్నారు. బలత్కారంగా తీసుకుపోవట్లేదా? ఇప్పుడు ఏం తీసుకుపోతాయి?